అంత సీరియస్ గా చదువుతున్నావు? మన ఫ్యూచర్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు పాపా. ఆస్ట్రాలజీ ఎలా ఉన్నాయి? సూపర్ పాపా, మనకిక తిరుగులేదు పాపా. యు మీన్ ఇక మీదట నాందిని మీద మనకి టోటల్ గ్రిప్ వస్తుందంటున్నావా? ఎగ్జాక్ట్లీ పాపా. అరే, ఎటువైపు చూసినా గ్రహాల సపోర్ట్ మనకే ఉంది. బాబు, గ్రహాలంటే ప్లానెట్స్ పాపా, ప్లానెట్స్ ప్లానెట్స్ ప్లానెట్స్. చెప్పక్క. రేపు మార్నింగ్ మన ఇంటికి అమెరికా నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ చార్సీలో వస్తుంది. తను ఎర్లీ మార్నింగ్ వస్తానంది. తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, ఓకే? ఆఫ్ కోర్స్ అక్క. ఇంకో విషయం, నేను పంపిన ఫైల్స్ ని తనకి చూపించండి. తను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి, ఓకే? అలాగే అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క, బాయ్. బాబు, రేపు ఎర్లీ మార్నింగ్ అక్క ఫ్రెండ్ చారుశీల అమెరికా నుంచి వస్తుందట. తనకి ఏ ప్రాబ్లం రాకుండా మనమే చూసుకోవాలని అక్క చెప్పింది. షూర్ పాపా, తను నీకు తెలుసా? నో బాబు, నేను కూడా ఇంతవరకు చూడలేదు. ఓకే ఓకే, రాని రాని. నాకెందుకో పాపా ఈ చారుశీలే మన గ్రిప్ కి టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది. అవును బాబు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఐ ఫీల్ ది సేమ్. నువ్వు బాబులా సూపర్ ఉన్నావు. నువ్వు కూడా పాపలో సూపర్ గానే ఉన్నావు. కాకపోతే ఒకటే డిఫరెన్స్. ఏంటి? ఇక్కడ బాబు పొడుగు, పాప పొట్టి. బాబా, ఓ సారీ బాబు, ఓ సెల్ఫ్ దిగుదామా? అలాగే పాపా. నువ్వు నా గంగారం. పాపా పాపా పాపా, నన్ను గంగారం అనొద్దు పాపా. ఏది బాబా ఈ చారుశీల ఇంకా రాలేదు? చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల. హాయ్ చారుశీల మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. జర్నీ బాగా జరిగిందా? మీరు మై సెల్ఫ్ పాపా, మీ ఫ్రెండ్ నందినికి సిస్టర్ ని. హిస్ బాబు. యా. ఏజ్ మరీ చిన్నదిగా ఉంది. పాపా పాపా పాపా. మేమిద్దరం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం తెలుసా? కమ్ ఆన్, ఫ్రెష్ అవ్వండి. Later we discuss everything. Yeah, I'm also so tired. కావాల్సినంత బ్రష్ తీసుకుందరు కానీ రూమ్ చూపిస్తా పదండి. Okay. Come inside. Welcome madam, welcome. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను. ఎయిర్పోర్ట్ లో 50% ఫ్రెష్ అయ్యి ఉంటారు కదా? యా, బ్రేక్ఫాస్ట్ కాఫీ అన్ని అయిపోయాయి. జస్ట్ నిద్రపోవడమే. ఇక సాయంత్రం వరకు నో వరీస్. బాబు. ఎస్ పాపా. మీరు కూర్చోండి మేడం. ఇక్కడ ఎందుకు నన్ను ఇలా కూర్చోబెట్టారు? బెంతకించకుండా కట్లు విప్పం కానీ హాయిగా కొంచెం. ప్లేన్లు మీరు ఇలాగే బెల్ట్ పెట్టుకుంటారు కదా, దేనికి దానికి తేడా ఉంది? ఎందుకు కట్టేసామంటారా? నువ్వు ఒరిజినల్ చార్జీలవి కాదని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఒరిజినల్ చార్జీల ఇంకో 15 నిమిషాల్లో వస్తుంది. పద బావా. వస్తున్నా. గుడ్ మార్నింగ్ అక్క. చార్సీలో వచ్చిందా? నో అక్క, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? టైం 7 అవుతుంది. ఏంటి మీరు ఇంకా నిద్రపోతున్నారా? నో అక్క, మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యి చారుశీల కోసం వెయిటింగ్ లో ఉన్నాం. మరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లాంగ్ జర్నీ కదక్క, మేబీ తన ఫోన్ బ్యాటరీ ఆఫ్ అయి ఉంటుందేమో. రిమెంబర్ వన్ థింగ్, ఆ నందిని విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి.
వచ్చింది చారుసీలో కాదు, 1-2 సార్లు బాగా చెక్ చేసుకోండి. నువ్వు చూస్తూ ఉండు. వచ్చింది చారుసీలో కాదు, నేను కన్ఫర్మ్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే బాయ్ అక్క. ఏమైంది పాపా? చాలా లేట్ అయింది బాబు. ఆ చారుశీల ఇంకా రాలేదు. అక్క చాలా టెన్షన్ లో ఉంది. మరి ఈ నందిని గిరిలు I don't care. అంటే ఇంకా నిద్ర లేవలేదన్నమాట. పద పాప, వాళ్ళని ఎలా లేపాలో అలాగే లేపుదాం. పద. Let's go. బాబా 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 పాప పాపలు వస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మనం ఇంకా నిద్ర లేనట్టే. పడుకో. చూసావా పాప, ఎద్దుల్లా ఎలా నిద్రపోతున్నారు? బాబు తర్వాత చెప్తా పాప, ముందు వీళ్ళని నిద్ర లేపుదాం. బేబీ బేబీ. వీళ్ళిలా లేపితే నిద్ర లేవరు పాప. ఉండు. ఏంటండి నీళ్ళు కొట్టి లేపుతారంటే? ఇంకా యాసిడ్ బస్సు లేపలేదు, సంతోషించరా వెధవా. బాబు సార్ మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడు మా అక్క ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నది. ఆవిడకేం తక్కువ కాకుండా చూసుకోండి. మీరు చూసుకోరా, మేమే చూసుకోవాలా? సరే పద బాబు వెళ్దాం. ఈ తింగరదానికి అప్ప చెప్తే రచ్చ చేస్తుంది, వదిలి గారి చేత బూతులు తిట్టిస్తుంది. ఆగు! మీ ఇద్దరు మేమిద్దరం ఏం చెప్తే అది చేయాలి. మీరు చార్సీలో ఏం చెప్తే చేస్తారా? ఏంట్రా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు? కోర్టు దవడ పళ్ళు రాలిపోతాయి. పాపా నీకు అర్థమైందా? నో బాబు, కానీ నీ ఫ్లో ఆపకూడదని అలా చెప్పాను. వెరీ గుడ్ పాపా, దీన్నే ఫాలో అయిపో. రా బావా, వచ్చేది అత్తయ్య ఫ్రెండే కదా. అత్తయ్య మొహం చూసైనా చార్శీలని బాగా చూసుకుందాం. రా. ఏంటి ఇలా దేవ్య మొహాలు వేసుకుని వెళ్తారా? కొంచెం ఫ్రెష్ అప్ అయి వెళ్ళండి. పద పాప. చార్సీలంటే యుఎస్ లో సెటిల్డా బాబు సార్? నీకు అనవసరం అనవసరం అనవసరం. వెళ్ళి కాఫీ పెట్టు. గో. ఏంటండి డీటెయిల్స్ అడగడం కూడా తప్పేనా? చిచి నాస్టీ ఫెలోస్. ఇదిగో మాస్టరు, మాటలు జాగ్రత్తగా రానియండి. అంటే మేము కేర్ఫుల్ గా మాట్లాడాలని అర్థమా? వై టెల్ మీ. బాబా వదిలే, చార్సీలు వచ్చాక చూసుకుందాం. చూసుకుందాం. చార్సీలు వచ్చిన తర్వాత మీరు చూసుకుంటారా మేము చూసుకుంటారా? చూసుకుందాం. ఇదిగో ఆవిడేనేమో చూడండి. భగవంతుడా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడు స్వామి. చిట్టి తల్లి ఒక పని చేయదు. ఇప్పుడు ఏం గొడవవుతుందో ఏంటో. వెల్కమ్ మేడం, హార్టీ వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ మిసెస్ చారుశీల. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హలో మేడం, నమస్తే. నా పేరు నందిని. పాపా పాపా పాపా, ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరమా? వెళ్ళు, వెళ్ళి కాఫీ పట్టరా. గో గో బేబీ. మీరు బాగున్నారా అత్తయ్య? అత్తయ్య? అత్తయ్య ఏంట్రా? అవునండి, చార్సీల గారు మా అత్తయ్యకి ఫ్రెండ్ కదా. అంటే మా బాబాయ్యని చార్సీల గారు అన్నయ్య అని పిలుస్తారు కదా. అప్పుడు మా బావకి అత్తయ్య అవుతుంది కదా. ఇది మా భారతీయ సాంప్రదాయం. ఓ, మీరు ఆ రూట్ లో వచ్చారా? పదండి మేడం. స్టాప్ మిసెస్ చారుశీల. ఏంటి పాపా? మీరు మా అక్క పంపించిన చారుశీల అవునో కాదో అని క్రాస్ చెక్ చేయమంది అక్క. ఇదేం ట్విస్ట్? ఏమో బాబా. అదేంటి నేనే చారుశీలని? లేదండి, మా ఇంట్లో ఓ తింగరదుంది. అదేమన్నా మాయ చేసిందేమోనని మా డౌటు. అందుకని నువ్వు అడుగు పాప. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మా అక్క ఫుల్ పేరేంటి? కంఠంలేని నందిని హరిశ్చంద్ర ప్రసాద్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. మా అక్క ఏ మంత్ లో ఏ డేట్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది? నో టెన్షన్ బావా, పెన్నికి గుర్తే. అమ్మ అరిగిపోయిన సీటులాగా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మిమ్మల్ని టెల్ మీ. సెప్టెంబర్ 16th. వెరీ గుడ్, మీరే మా చారుశీల. పిన్ని ఏమంట చేయమంటారు? పిన్నేంటి పిన్ని? బావకి అత్తయ్య అయితే నాకు పిన్నే కదా. ఏం పిన్ని? ఎస్ బేబీ. చెప్పండి పిన్ని, ఏమంట చేయమంటారు?
ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాను కదా, ఈ రోజు మాత్రం అమెరికన్ ఫుడ్ ప్రిపేర్ చేయి. తప్పకుండా. కానీ నేను ఇప్పటి వరకు విమానమే ఎక్కలేదు. ఇక అమెరికా వంట ఏం చేస్తాను? బాబు విమానం అంటే ఏరోప్లేన్ పాప. కానీ పిన్ని, మా పాప మీద అమెరికా నుండి వచ్చారు కదా, అమెరికా ఫుడ్ ఎరగదీస్తారు. బాబు మరి ఇంకేంటి పాప మేడం, మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి. బేబీ, నువ్వు నాకు బాగా నచ్చావు. ఓన్ డాటర్ లా అనిపిస్తున్నావు. ఓహో, వాళ్ళంటానండి. థ్యాంక్ యూ పిన్ని. ఏంటి బాబు సార్ ఇంకా ఇక్కడ ఉన్నారు? కానివ్వండి కానివ్వండి. గో మ్యాన్. గోతా గోతా, నువ్వు రా పాప. చిచ్చి, ఎటు తిరిగినా దీని నుంచి తప్పించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? మనల్ని ఆ నందిని చాలా తెలివిగా ఇరికించామనుకుంటుంది పాప. కానీ ఈ బాబు ఇంకా తెలివైన వాడని దానికి తెలియట్లేదు పాప. పాప, నువ్వు పని చేయి. నిమిషానికి ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయి. అలాగే ఈ ప్యాన్ మీద 5 నిమిషాలకు ఒకసారి నీళ్లు చల్లు. ఈ లోపల నేను వెళ్ళి హోటల్ నుంచి పార్సిల్ తీసుకొస్తా. ఫాస్ట్ బాబు, తొందరగా రా. ఇంకా వెళ్ళలేదు కదా పాప, అప్పుడే ఎలా రాను? నాకు చాలా భయంగా ఉంది బాబు, నాకు వంట రాదు కదా. డోంట్ వరీ పాప, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. యా, నువ్వు నా గంగారాం. గంగారం అనొద్దనగా పాప. ఓకే, నువ్వు పని చూడు, నేను వెళ్ళొస్తా. ఓకే. ఇదేంటి తాళం వేస్తుంది? ఓ, పాపకి కుక్కలంటే భయమని నేనే వేసా కదూ. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తే పాప ప్రశ్నలతో చంపుతుంది. గేటు దూకుతా. హలో, ఎవరు? నా నంబర్ మీ దగ్గర లేదా? నేను నందిని మాట్లాడుతున్నాను. వదిన గారు మీరా? నేనే. ఏంటి గేట్ ఎక్కుతున్నావు? ఏంటి బాబు సార్ గేట్లు ఎక్కుతున్నారేంటి? అమ్మని ఫోన్లో నువ్వా? దిస్ ఇస్ టూ మచ్. మీ గేట్ తాళం ఎవడేమన్నాడు, ఎవడు దోకమన్నాడు? ఎక్కడికి వెళ్తున్నారు బాబు సార్? పార్సల్ తీసుకురావడానికా? నీకు అనవసరం. అవసరం. అరే, మా పిన్ని విదేశాల నుంచి స్వదేశం వచ్చి విదేశీ వంటకాలు చేయమంటే మళ్ళీ నువ్వు బదేశీ హోటల్కి వెళ్ళి స్వదేశీ ఉసే తెంగరి, నీకు దండం పెడతానే, నన్ను వదిలే. ప్రసక్తే లేదు. మీరు లోపలికి వెళ్ళండి. స్వయంగా మీరు మా పిన్నికి విదేశీ వంటకం చేసి పెట్టండి. ఏంటి ఏదో సొంత పిన్నిలాగా ఓ తెగరెచ్చిపోతున్నా? అదేదో సొంత కూతురమ్మని నువ్వు. ఏంటి మా పిన్నిని అదే ఇది అంటావా? ఇప్పుడే చెప్పేస్తాను. ఇదిగో బేబీ, వదిలే. నేను నీకు వంట చేయాలి అంతే కదా? విదేశీ వంటకం. ఓకే, చేస్తాను. చాలా మరి వెళ్ళండి. దారి కట్టంగా హైవేలో గేదెల్లో నిలబడితే ఎలా వెళ్ళేది? పిన్ని, కర్మరా బాబు, నాస్టీ ఫెలోస్. తప్పండి తప్పండి తప్పండి. బాబు, పార్సల్ ఎక్కడా? బాబు, అడిగేది నిన్నే. వేస్తే పార్సల్ తేలేదు పాప. వాట్? అవును, తేలేదు కూడా. పాపా, షౌట్ చేయకు, వినబడుతుంది. చెప్పు, ఎందుకు తీసుకురాలేదు? టెల్ మీ. ఆ బేబీ అడ్డం పడింది పాప. ఆ చార్సీల ఓన్ డాటర్ లా ఉన్నావనేసరికి అది తెగ రెచ్చిపోయి నా మీదే పెత్తనం చెలాయిస్తోంది. నేనే స్వయంగా చెయ్యాలంట. బాబు, వాట్ చేస్తున్నావు? డామినేషన్ అనుకోలే పాప. ఓ ఐ సీ. మరి నువ్వెందుకు ఆ బేబీ దగ్గర చెప్పి వెళ్ళావు? నాకు సరదా పాప. తీసుకురావడానికి వెళ్తుంటే ఆపింది. దిస్ ఇస్ టూ మచ్ బాబు. పిన్ ఒకటే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? నేను యుఎస్ లో ఉన్న స్టెల్లాకి ఫోన్ చేస్తా. ఆవిడ డిషెస్ బాగా చేస్తుంది. బాబు, స్టెల్లా. పాపా, నీకు స్టెల్లా డీటెయిల్స్ కావాలా, డిష్ డీటెయిల్స్ కావాలా? ఓకే, చెయ్.
బాబు నిన్న రాత్రి నువ్వు ఫ్యూచర్ చూసి మనకి బాగుంటుందన్నావు. ఈ చారుశీల రావడంతో మనకి టర్నింగ్ పాయింట్ వస్తుందన్నావు. ఇదే నా టర్నింగ్ పాయింట్. ఏదో అన్నాలే పాప, మన టైం బ్యాడ్ అయితే తాడు కూడా పావే కరుస్తుంది పాప. అర్థం అడకు పాప. స్నేక్ ఇదే టైం బ్యాడ్ అంటే. ముందు నాకు పాప మేడం మీద కోపం వచ్చినా ఇప్పుడు ఎందుకు జాలేస్తుందిరా చిట్టి తల్లి. వదిలేరాదు. నాకేం పాప మేడం మీద కోపం లేదు పిన్ని. అవునత్తయ్య, ఆ బాబు సరే పాప మేడం ని స్పాయిల్ చేస్తున్నాడు. అందుకే ఇద్దరికి బుద్ధి చెప్పి మా జోలికి రాకుండా చేద్దామని. అరే పాప మేడం ఫోన్ అంటే ఎక్కడుంది? ఒకవేళ అత్తయ్య ఫోన్ చేస్తుందేమోనని పాప మేడం దగ్గర నుంచి నేనే కొట్టేశా. చూడు అత్తయ్య ఫోన్ చేసింది. హలో అక్క. ఏంటి చార్సిల్ ఫోన్ ఆఫ్ చేసింది? రెస్ట్ తీసుకుంటుందక్క, అందుకే ఫోన్ ఆఫ్ చేసింది. సరే, ఆ నందిని ఎక్స్ట్రా లేం చేయడం లేదుగా? నో 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 అక్క, పాపం తానే అన్నీ చేస్తుంది. ఉంటానక్క. అక్క నేనే కాల్ చేస్తాను, ఎందుకంటే బిజీగా ఉన్నానక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇన్కమింగ్ డిలీట్ చేశాను కానీ హాల్లోకి వచ్చినప్పుడు ఇచ్చేసేవా? పిన్ని ఇప్పుడు భోజనం దగ్గర నువ్వేం చేస్తావంటే అది అలాగే తల్లి. పదండి పదండి. ఏంటి బాబు, మన ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్లేస్ లో మనం ఉన్నాము. వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ ఫేట్ పాప. ముందు చార్జీలు రిసీవ్ చేసుకో. పాప మేడం మీ ఫోను అక్కడ హాల్లో మర్చిపోతే తీసుకొచ్చా. ఓకే, నేను చెప్పినవన్నీ చేశారా? చేసాం మేడం. ముందు మీరు కూర్చోండి. ఏంటి మా బేబీని కూర్చోమని చెప్పరా? మా గిరిని కూర్చోమని చెప్పరా? వాళ్ళు మీ కంటికి పని మనుషుల్లా కనిపిస్తున్నారా? అయ్యో అదేం లేదమ్మా. అమ్మా బేబీ నువ్వు కూర్చోమ్మా. గేరి కూర్చో. దానా అన్న దా కూర్చో. బేబీ ఏంటి పిన్ని? ముందు నువ్వు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. అలాగే. ఈ తింగర్ది ఇప్పుడు ఏం ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో. విదేశీ వంటకమా? అసలు దీన్ని మనిషిని వాడు తింటాడా? మా పిన్ని నీకంత చిలకనగా కనిపిస్తుందా? బాబు నువ్వు ఉండు బంగారం. ఏయ్, ఏంటిది? అసలు నీకు అమెరికన్ ఫుడ్ తెలిస్తేనేగా బాగుందో లేదో తెలియడానికి. యా రైట్ బాబు. మీరు టేస్ట్ చేయండి మిసెస్ చారుశీల. నో, మా బేబీకి నచ్చింది నాకు నచ్చదు. అంతే అంతే. ఏంట్రా అంతే పెద్ద తెలిసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు? నేను వెళ్తాను. మీరు బేబీని గిరిని హార్ట్ చేశారు. హార్ట్? అదే హట్ హట్. ఓహో, నేను వెళ్తున్నాను. నో మిసెస్ చారుశీల, ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. వెళ్ళి పార్సిల్ తీసుకురండి. ఏంటి ఇందులో ఏముందో ఒక్క ముక్క అర్థం కావట్లేదే. చారుశీల గారు, ఇది ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫైల్, ఇది హై అండ్ గిరి కంపెనీస్ ఫైల్. ఇక ఈ ఫైల్ ఏమో. ఆగండి, మా పిన్ని మనిషి అనుకుంటున్నారా మిషన్ అనుకుంటున్నారా? అన్ని ఒకేసారి ఎలా చూస్తారు? అవును కదా, 1 by 1 చూడాలి కదా. చిట్టి తల్లి ఫైల్స్ విసిరికొట్టమని చెప్పింది, ఇప్పుడు కారణం దొరికింది. చారుశీల, ఏంటండి గట్టిగా అరిస్తే ఫైల్స్ లో ఉన్న తప్పులు కరెక్ట్ అయిపోతాయా? ఆ ఫైల్స్ కరెక్ట్ గా లేవనే కదా మా పిన్ని విసిరికొట్టింది. నువ్వు మీ పిన్నికి డబ్బింగ్ చెప్పడం ఆపుతావా? ఏంటి బిజినెస్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అదేంటండి, మా అమ్మాయి కదా జిఎం. షట్ అప్. ఓకే, అయితే నేను హర్ట్ అయ్యాను, వెళ్తున్నాను. నందినికి చెప్పండి. వీళ్ళు చెప్పేదేంటి పిన్ని? నువ్వే ఫోన్ చేసి చెప్పు. ఓకే. నో నో చారుశీల, నో ప్లీజ్. ఫైల్స్ మళ్ళీ పుటప్ చేస్తాము, అప్పుడు చూడండి. నేనుండాలి అంటే మా బేబీకి మీ ఆయన సారీ చెప్పాలి. బాబు, నేను సారీ చెప్పాలట పాపా. నువ్వెందుకు సారీ చెప్తావు?
ఆయన ఎవరినో సారీ చెప్పమని చెప్పింది కదా. హస్బెండ్ ని ఆయనే అంటారు పాప. నేను చెప్పనండి. అయితే నేను వెళ్తాను. సారీ చెప్పు. సారీ. ఇట్స్ ఓకే. వీటిలో ఏం తప్పు కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు పాప. యా బాబు, ఇక్కడ కూడా అంత పర్ఫెక్ట్ గానే ఉంది. అయినా హర్ట్ బదులు హార్ట్ ఉంటుందేంటది కదా. నాకేమో కన్ఫ్యూజన్ గా ఉంది బాబు. పిన్ని, నువ్వు అదరగొట్టు. ఇక లాస్ట్ వార్నింగ్ ఇచ్చి నాకు 5 లక్షలు ఇవ్వమని చెప్పి వెళ్ళి. అలాగే చిట్టి తల్లి. Are you Miss Papa? Who are you? I am Charusila from America. ఏదో ఒకటి చేయి. నేను మాట్లాడతాను రండి. ఏంటి చార్సీలో నువ్వా? అవును చెప్పు. నువ్వేం చెప్పు. బాబు, దిస్ ఇస్ ఫేక్ చారుశీల. అక్క చెప్పినట్టు బేబీ తీసుకొచ్చింది. అవును పాప. No, Mrs. Papa. I am Charusila. యాక్చువల్లీ లేదు, బాయిల్డ్ పల్లి లేదు. నువ్వు ఫ్రాడ్. No, sir. Believe me. 1 minute. బాబు, క్రాస్ చెక్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1. మా అక్క ఫుల్ పేరేంటి చెప్పు. అంటే సర్నేమ్ తో సహా. I don't know. నాందని అంటాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. మా అక్క బర్త్డే ఎప్పుడు? తెలీదు. బాబు, పాపా బయటికి పంపించేయి. అరే ఏంటండి, ఆగండి. యూ షట్ అప్. యూ గెట్ అవుట్. పిన్ని, నువ్వు త్వరగా బయలుదేరు. నీకు డూపులు ఎక్కువైపోయారు. యా, వెళ్తాను బేబీ, వెళ్తాను. చూడండి, మా బేబీకి 5 lakhs ఇవ్వండి. ఆ ఫైల్స్ మీద సంతకం చేస్తాను. అశ్వ చారుశీల గారు 1 minute. చెప్పక. Shut up. ఏంటి చార్సీలను పంపించేసా? అదే ఒరిజినల్ చారుశీల. ఇది డూప్లికేట్. గన్ను ముందెళ్ళి చారుశీలను ఆపండి, లేదంటే అత్తే గన్ను తీస్తుంది. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు, మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30